జూబ్లీ హిల్స్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలతో ప్రారంభించి డివిజన్లు, బూతుల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. అభ్యర్థిని నేరుగా ప్రకటించకపోయినప్పటికీ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. సర్వేలు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, విజయం ఖాయమన్న ధీమాతో పార్టీ కనిపిస్తోంది. సిట్టింగ్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని నగరంలో తన పట్టు మరోమారు చాటుకోవాలన్న ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది. అందుకనుగుణంగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకెడుతోంది. మాగంటి గోపీనాథ్పై ఉన్న సానుభూతిని ఉపయోగించుకునేలా పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సంస్మరణ సభలు నిర్వహించారు. గోపీనాథ్ సతీమణి సునీత కూడా ఈ సభలకు హాజరయ్యారు. ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నేతలకు బాధ్యతలు అప్పగించారు. బూత్ల వారీగా కూడా నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై కూడా బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. డివిజన్ల వారీగా ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఈ సమావేశాలకు హాజరై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా డివిజన్లలోని బస్తీలు, ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. సర్వేల ఆధారంగా అక్కడున్న పరిస్థితుల్ని వివరించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. డివిజన్ల వారీ ముఖ్య నేతల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. అవి పూర్తయిన ప్రాంతాల్లో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో ఇన్ఛార్జీలు సమావేశమై ఉప ఎన్నిక ప్రణాళికలపై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, మాగంటి గోపీనాథ్ సేవల్ని ప్రధానంగా నియోజకవర్గ ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థిత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డివిజన్ స్థాయి సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాల్లో పార్టీ నేతలు, శ్రేణులకు ఓ రకంగా స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. కేటీఆర్ మొదలు నేతలందరూ మాగంటి కుటుంబానికి తాము అండగా ఉంటామని, అందరూ ఆశీర్వదించాలని అంటున్నారు. గోపీనాథ్ను ఆశీర్వదించినట్లే తమను కూడా ఆశీర్వదించాలని మాగంటి సునీత కోరుతున్నారు. ఆమెతో పాటు మాగంటి కుమార్తెలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గోపీనాథ్ కుమార్తెలో అక్షర, దిశిర వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బస్తీల్లో తిరుగుతూ ఇళ్లను చుట్టేస్తున్నారు. తమ తండ్రిపై ఉన్న అభిమానాన్ని జీవితాంతం కాపాడుకుంటామని, ఆయన ఆశయాల్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని చెప్తున్నారు. పార్టీ పరిస్థితిపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తోంది. పార్టీ చేయించిన 4 సర్వేలతో పాటు ఇతర సంస్థలు చేసిన సర్వేల్లో కూడా బీఆర్ఎస్ చాలా మెరుగైన స్థితిలో ఉందని కేటీఆర్ ఇటీవల తెలిపారు. కాంగ్రెస్ సర్వేల్లో కూడా బీఆర్ఎస్ కు చాలా బాగా వచ్చిందని ఆయన అంటున్నారు. కొన్ని బస్తీలు, ప్రాంతాల్లో వెనుకంజలో ఉన్నట్లు వస్తే డివిజన్ స్థాయి సమావేశాల్లో ఇన్ఛార్జీలు స్థానిక నేతల్ని అప్రమత్తం చేస్తున్నారు. అందరినీ కలుపుకొని పోవాలని, ఇంటింటికి తిరగాలని నేతలకు చెప్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ లో పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక మహిళల్ని భాగస్వామ్యం చేయడానికి బతుకమ్మ ఉత్సవాలు బాగా ఉపయోగపడతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. దసరా తర్వాత క్షేత్రస్థాయిలో నేతలు విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.